కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు నగరంలో మాదక ద్రవ్యాల ప్రభావం మరింతగా పెరిగిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు రాంజీనగర్లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నెల్లూరు నగరం మాదక ద్రవ్యాలకు నేరాలకు నిలయంగా మారిపోయిందని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ బలహీనపడి యువత పెడదారి పడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీస్ ఇంటెలిజెన్స్ పూర్తిగా నిర్వీర్యంపై నెల్లూరు నేరాల క్యాపిటల్ గా మారిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులంతా సేవ్ ది నెల్లూరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. గంజాయి మరమ్మతుపై ప్రభుత్వం పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. భారతదేశంలోనే నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఇది ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. నెల్లూరు అంటే ఒక మంచి నగరం, అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది అని. కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ, నమ్మకం ఇవి లేవు. నెల్లూరు అంటే నార్కోటెక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది. నెల్లూరు అంటే నార్కోటెక్స్ హబ్గా మారిపోయింది. నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలే. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి, డ్రగ్స్ కానీ, రౌడీయిజం కానీ, జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తా వస్తా ఉన్నాం. ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని. ఈరోజు దీన్ని కేవలం ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడలేం. ఇది యువతకు సంబంధించి, యువత భవిష్యత్తుకు సంబంధించి, అలానే కుటుంబాల భద్రత గురించి కానీ, సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో, పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో, భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ, నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది. ఇది నేరాలకు